జై శ్రీరామ్, జై శ్రీష గాయ్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మనమైతే క్రేన్కి సంబంధించి ఏదైతే చెప్పినాక లాస్ట్ వీడియోలో మీకు పోల్స్ అనేవి అంతా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ వీడియోలో ఆ పోల్స్ అనేవి మొత్తం ప్రిపేర్ చేసి 100% వర్క్ అనేది ఆ పోల్స్కి సంబంధించి కంప్లీట్ చేసేద్దాము. సో మొత్తానికి అయితే మనం ముందు డ్రా చేసిన ప్లాన్లో అయితే 3 పోల్స్ అయితే ఉండే, కానీ నేను అనుకుంటున్నాను 4 చేద్దామని. సో ఇంకా ఫిక్స్ ఏం కాలేదు. ఒక్కసారి అయితే మనం 3 చేసి చూద్దాము. సో హైట్ ఎంత ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ పోల్స్ ఉంటాయి కదా, బెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది ఏ విధంగా నేనైతే ఒక్కసారి మీకు డీటెయిల్తో ఈ వీడియోలో మాట్లాడుకుంటా చూపెడతాను. సో మొత్తానికి ఈ వీడియో అయితే ఇప్పుడు మాట్లాడాలంటే స్టార్ట్ చేసి ట్రైన్కి సంబంధించి వరకు అయితే తొందరగా మీకైతే చూపెడతాము. మొత్తానికి అయితే లాస్ట్ వీడియోలో మీరు కనుక చూస్తే జస్ట్ ఒక పోల్ ఫిక్స్ అయింది అండ్ అలాగే ఏదైతే ఇక్కడ ఇంకొక ఇది పైప్ లెక్క ఫిక్స్ చేసినాము. సో ఇదంతా ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్తో చూపెడతాను. ఇంకోటి ఇదైతే కొత్త వర్క్ గైస్. సో ఇది దేనికోసము, సో యాక్చువల్గా ఏంటంటే ఇది క్రేన్ అనేది యాక్చువల్గా ఇది ఈడికే ఉంటుంది, కానీ మనకి ఒకవేళ ఎక్కువ క్రేన్ మీద ఎక్కువ వెయిట్ పెట్టాలని ఉంటే మనమైతే దీన్ని కూడా ఫిక్స్ చేసేయచ్చు. సో దీంతో ఎక్కువ వెయిట్ ఉన్న ఇది ఇట్లా వంగకుండా అయితే స్ట్రేట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి నేనైతే ఆఫ్లైన్లో చేసిన వర్క్స్ ఏంటిదంటే ఇక్కడ చూస్తే కనుక ఇంకా మనం దీనికి షార్ప్గా డిజైన్ కనిపించాలి. అలా అనేసి ఇక్కడైతే ఈ విధంగా కార్డ్బోర్డ్స్ అయితే పెట్టినాము. ఇంకోటి ఆఫ్లైన్లో ఇవన్నీ వర్క్ చేసేతోని ఇంకోటి ఇదిగిన ఫిక్స్ చేసేసినాము ఇంకొక పోల్ అనేది. మొత్తానికి మనం అయితే చెప్పినాం కదా. సో ఈ వీడియోలో అన్ని పోల్స్కి సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసాము. సో మొత్తానికి పోల్ అనేది ఇంత పెద్దగా అయితే ఉంది. సో ఇది 30 సెంటీమీటరు అండ్ ఇంకోటి ఇదైతే 32 సెంటీమీటర్. ఇంకోటి దీని లోపల పెట్టేది 30 సెంటీమీటర్ అయితే ఉండబోతుంది. సో మొత్తానికి దీని అయితే మ్యాక్సిమం లాస్ట్ వీడికే తీస్తాము. సో దీన్ని అలా అనేసి లైన్ అయితే చేసినాను. సో దీనికి లాస్ట్ అయితే ఇడవకైతే తీస్తే ఆయన హైట్ అనేది చాలా అయితే ఉంది. సో ఇదైతే ఒకసారి మీకైతే మెజర్మెంట్ చేసి చూపెడతాను. సో దీనికి ఇప్పుడు వరకు హైట్ ఎంత ఉందనేసి. సో ఈ టేప్తోనైతే ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాము. మనమైతే జస్ట్ ఈడ్ నుంచి అయితే వెయిట్ తీసుకుంటున్నాము, అంటే హైట్. సో మెజర్మెంట్తోని ఈడ్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటే మనకి 21 ఇంచెస్ 54 సెంటీమీటర్ అయితే ఈడ్ నుంచి ఈడ్ దాకా అయితే వస్తుంది. అండ్ ఇంకోటి యాక్చువల్గా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ విధంగా చూస్తే అది హైట్ ఎక్కువ వస్తుంది. సో ఒకసారి గ్రౌండ్ లెవెల్ నుంచి మీకైతే చేసి చూపెడతాను. సో మెజర్మెంట్ ఎంత వస్తుంది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తే 67 సెంటీమీటర్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకోటి జస్ట్ ఈ పోల్ హైట్ అయితే మనం తీసుకుందాము. అండ్ ఇంకోటి మెయిన్గా మనం ఇట్లా హైట్ అయితే కోల్చుకోవాలి గైస్, అంటే ఈ నుంచి గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుంది. కానీ ఇంకా అయితే ఇంకొక పోల్ అయితే పెట్టాలి కదా. సో ముందుగా ఆ పోల్ అయితే ప్రిపేర్ చేసినాక అదంతా మెజర్మెంట్ అయితే తీసుకుందాము. సో మొత్తానికి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చాలా అప్డేట్స్ అయితే ఈరోజు చూపెట్టడానికి పోతున్నాం మీకైతే. సో మొత్తానికి ఈ వీడియోకి అందరైతే లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇంకోటి ఒక చిన్న టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియోకి ఒక 50 కమెంట్స్ అండ్ అలాగే 100 లైక్స్ అయితే తప్పకుండా కమెంట్ చేసేయండి గైస్. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే వీడియోలో అయితే మొత్తం చూసేయండి. సో మొత్తానికి నేనైతే 3వ పోల్ కట్ చేసి మొత్తం ఫిక్స్ చేసేసినాను. సో మొత్తానికి మీకు బోర్ కాకుండా జస్ట్ మీకు ప్రిపరేషన్ ఒక్కటే చూపెట్టినాను. సో మొత్తానికి ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. సో ఈ పోల్ అనేది మనం మ్యాక్సిమం ఇంత తీస్తున్నాం కదా, ఎక్కువ తీయకుండా. అండ్ ఇంకోటి మొత్తం అయితే ఇప్పుడు క్రేన్ మ్యాక్సిమం హైట్ అనేది 85 సెంటీమీటర్ అయితే పోతుంది. కానీ వెయిట్స్ పెట్టాలి కదా. సో వెయిట్స్ ఏంటిది అది నేను మీకు చెప్తాను. సో మీరు ఎప్పుడైనా మనం ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి ఏదైనా నిమజ్జనంకి సంబంధించి వీడియో చూసేటప్పుడు ఆడ క్రేన్ మీద కొంచెం వెయిట్ అయినా పెడతారు కదా. సో అది మనమైనా పెట్టాలి. మనమైతే ఈడ పెట్టకుండా వెయిట్ అయితే జస్ట్ ఇంత చిన్న ప్లేస్ కాడ అయితే పెట్టాలి. ఎందుకంటే మెయిన్గా ఈడ్ నుంచి అయితే లేవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, కానీ లేస్తలేదు. కానీ వెయిట్ పెట్టేటప్పుడు అయితే తప్పకుండా ఇంకల్ నుంచి ఈడ్ నుంచి అయితే ఇది ఇట్లా పైకి వచ్చి కింద పడే ఛాన్సెస్ ఉండొచ్చు. మొత్తానికి అయితే ఇక్కడైతే మనం డబల్ పైప్ అయితే చేసేసినాం. ముందు అయితే సింగిల్ ఉండేగా, అలానేసి 2 అయితే పెట్టేసినాం మనం. సో ఇక్కడ దీనికి అంతా బ్లాక్ కలర్ అవుతుంది కదా, ఇది అగ్గిపెట్ట బాక్సెస్ కానీ. అండ్ ఇంకోటి ఇది ఒక్కటో పోల్ అండ్ ఇంకోటి ఇది 2 ఇది 3. సో దీనికి బ్లాక్ వస్తుంది. సో దీనికైతే ఎల్లో అయినా రెడ్ అయినా క్రేన్ చేద్దాం కదా. సో మీరైతే ఒక్కసారి మీ సజెషన్ అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేవారి. అండ్ ఇంకోటి దీని లోపల ఒక ప్లాస్టిక్కి సంబంధించి పైప్ పెట్టేసినాము. సో మొత్తానికి క్రేన్ హైట్ అనేది 85 సెంటీమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి
ఈ పాయింట్ నుంచి కింది వరకు అయితే మొత్తం 90 సెంటీమీటర్ అయితే ఉంది. అండ్ ఇంకోటి గైస్, మనమైతే మొత్తానికి ఇప్పుడైతే వర్క్ 100% కంప్లీట్ అయిపోయింది. కానీ ఏదైతే మెయిన్ క్రేన్కి సంబంధించి లిఫ్టింగ్ థ్రెడ్స్ అయితే ఉంటుంది, సో అదైతే ఈడ నుంచి పైన ఉంటుంది. దానికి సంబంధించి దాన్ని రోల్ చేయడానికి ఈడైతే ఒక మషిన్ టైప్ అయితే దీని మీద చేయాలి. సో ఈ మెయిన్ పోల్కి ఈడ, సో అది కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ ఇంకోటి, మనమైతే ముందు ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఒక ఫేస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో మనం ముందు ఏమనుకున్నామంటే 2 వెహికల్స్కి ఒక్కటే ఫేస్ చేద్దాం అనుకున్నాం, కానీ అలా కాకుండా ఏ వెహికల్కి దాని ఫేసే చేస్తున్నాము. ఇంకోటి, మన ఇక్కడ ఆల్రెడీగా 2 టైర్స్ అయితే ఇంకా అయితే ఉన్నాయి సో ఫ్రంట్కి సంబంధించి ఫేస్ ప్రిపేర్ చేసి 2 టైర్స్ అయితే పెట్టేద్దాము. సో మొత్తానికి మనం ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం అనేది మీరైతే ఈ వీడియోకి థంబ్నెయిల్లో అయితే ఆల్రెడీగా చూసే ఉన్నారు అనుకుంటాను. సో క్రేన్కి సంబంధించి ఒక ఫేస్ అయితే మీకు చూపెట్టినాను థంబ్నెయిల్లో. సో సేమ్ అదే విధంగా మన క్రేన్కి సంబంధించి అవుట్ఫిట్ అనేది రాబోతుంది. సో ఒకసారి మొత్తం వర్క్స్ అయితే చూసేయండి. సో మొత్తానికి ఇప్పుడు దాకా చూసిరుక మనం పోల్స్కి సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేసినాము. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ ఏదైతే ఒక ఫేస్ టైప్ అయితే ఉంటుంది కదా మనం క్రేన్కి, సో నేనైతే మీకు థంబ్నెయిల్లో ఒక ఫోటో ఇచ్చాను కదా, సేమ్ అదే విధంగా చేస్తాము ఈసారి అయితే మనం క్రేన్ అనేది. సో కానీ కలర్ కాంబినేషన్ గిన్న నేనైతే వీడియోకి మీకు ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు కలర్ కాంబినేషన్ గిన్న చేసి చూపెడతాను. సో అది ఎలా అనేది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అయితే అర్థమైపోతుంది. సో మొత్తానికి అయితే మన అక్కడ 2 కాంబినేషన్స్ అయితే ఉన్నాయి గైస్ కలర్కి సంబంధించి. సో రెడ్ అండ్ బ్లాక్ అండ్ అలాగే గైస్ రెడ్ అండ్ బ్లాక్ ఒకటి, అండ్ అలాగే ఎల్లో అండ్ బ్లాక్ ఒకటి. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్ నుంచి ఏది నచ్చింది మొత్తంకి అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, అక్కడైతే నేను మీకు ఫొటోస్ అయితే చూపెడతాను. సో ఏ కలర్ ఏ విధంగా కనిపిస్తుంది అనేసి. సో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీతోనైతే అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి, క్రేన్ మీద అయితే మనం ఎన్బి క్రేన్స్ అని రాస్తామని చెప్పినాం కదా సో లాస్ట్ వీడియోలో. సో ఆ నేమ్ ఎలా అనిపించింది అది నాకైతే కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మొత్తానికి అయితే చూస్తున్నారు కా, మనమైతే క్రేన్ అయితే మొత్తానికి ఇప్పుడైతే క్రేన్ మీద ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ చిన్న వర్క్స్ మాత్రమే ఉంది. సో మొత్తం చూసాక ఫ్రంట్ సైడ్ ఇంజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా అయితే సపరేట్ చేద్దాం అనుకున్నాం కా, ఇప్పుడైతే దీంతోనే టోటల్ 4 టైర్స్తో అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. సో టోటల్ 4 టైర్స్తోనే. అండ్ అలాగే చూసుకోవచ్చు ఇక్కడైతే మనం 2 అయితే పెట్టినాం, ఒక్కటి కాకుండా 2 పెడితే ఎక్కువ సపోర్ట్ అయితే ఉంది ఇప్పుడైతే. సో మొత్తం గైస్ ఫైనల్గా ఇప్పుడు ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయంటే కలర్ వర్క్. సో కలర్ వర్క్ చేసే ముందు మనం టిష్యూతో ఒక మొత్తం కోటింగ్ అయితే చేస్తాము మొత్తం క్రేన్ మీద. సో దాంతో కలర్ అనేది మంచిగా అయితే అవుతుంది. సో ఒకసారి మీకు సైడ్ వ్యూ అయితే చూపెడతాను. సో సైడ్ వ్యూ నుంచి చూస్తే మన సేమ్ ఖైరతాబాద్ గణేష్ మా సంబంధించి క్రేన్ వస్తుంది కదా, సో సేమ్ అట్లానే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ వెయిట్ పెట్టేటప్పుడు అదైతే మనం యూజ్ చేసేటప్పుడే పెట్టాలి. అండ్ మెయిన్గా థ్రెడ్ రావాలి గైస్ క్రేన్కి సంబంధించి థ్రెడ్, అండ్ అలాగే ముంగట ఉన్న ఒక హ్యాంగులర్ కావాలి. అంటే క్రేన్కి పైన ఇక్కడ హ్యాంగులర్ టైప్ అయితే ఉంటుంది, సో అది. అండ్ అలాగే చిన్న అసెసరీస్ కావాలి ఈ మెయిన్ ఇంజన్ కోసం, సైడ్ మిర్రర్ కానీ. సో ఇట్లాంటివి చిన్న అసెసరీస్ మనం కంప్లీట్ చేసేద్దాము. అండ్ మెయిన్లీ గైస్ మన క్రేన్ యూజ్ చేసేటప్పుడు టైర్స్ మీద అయితే ఉండదు, ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ విధంగా జరిగింది అయితే ఆ వెయిట్ మీద అయితే కొంచెం ఎక్కువ ప్రెషర్ కానీ అట్లా అవుతుంది. అలానే దీనికి అయితే కొంచెం హైట్గా చేస్తాము. అంటే టైర్స్కి సైడ్స్లో కార్డ్బోర్డ్తో చేసిన చిన్న ఇటుకలు కానీ, లేకపోతే మనం వేరే ఒక ఐడియాతో ఏదో ఒకటి చేసి ఇది టైర్స్ అయితే ఉండకుండా ఈ విధంగా చేయాలి అంటే యూజ్ చేసేటప్పుడు, లేకపోతే నార్మల్ టైర్స్తో అయితే ఉంటుంది. మొత్తానికైతే చూస్తున్నారు. సో ఒక్కసారి అయితే క్రేన్ అనేది మీకైతే మొత్తం క్లోజ్ చేసి చూపెడతాను. సో మొత్తానికి అయితే క్రేన్ అనేది క్లోజ్ అయిపోయినాక జస్ట్ ఇంత చిన్నగా అయితే ఉంటుంది. సో మనం అయితే థంబ్నెయిల్లో ఒక ఫోటో అయితే పెట్టినాం. సో సేమ్ దాంట్లోకైనా వచ్చిందా రాలేదు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి ఈ క్రేన్ అనేది టైర్ పెట్టినాం కదా, సో అలాంటి ట్రావెల్ కింద చేయొచ్చు ఎక్కడైనా. అండ్ ఇంకోటి ముంగట అయితే ఈడైతే ఒక హ్యాంగ్లర్ వస్తుంది, ఏదైతే ఈడ ఒక హ్యాంగ్లర్ అయితే ఉంటుంది కదా,
సో దానికి ఇక్కడ ఒక హుక్లో మనం పెట్టేస్తే అది కదలకుండా అయితే ఉంటుంది, లేకపోతే ఈ విధంగా కదిలే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే క్రేన్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఈ క్రేన్ కోసం నేనైతే కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చెప్తాను. సో ఎల్లో అండ్ బ్లాక్ అండ్ అలాగే రెడ్ అండ్ బ్లాక్. సో దీంట్లో మీకు ఏ కాంబినేషన్ నచ్చింది తప్పకుండా కమెంట్ బాక్స్లో ఒక్కసారి అయితే చెప్పేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇంతే. సో మొత్తానికి నేనైతే మీకు స్టార్టింగ్లో చెప్పినాను కదా, సో ఇదైతే రెడ్ అండ్ బ్లాక్ కలర్ క్రేన్ అండ్ అలాగే ఇదైతే రెడ్ అండ్ ఎల్లో కలర్. సో సేమ్ ఇలా కాకుండా ఇంకా చాలా బెటర్ అయితే చేస్తాం. మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఏంటే గైస్, ఓవరాల్కి అయితే వీడియో నచ్చింది. సో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.